బలిజ అన్నదాన సంఘం అధ్యక్షుడిగా ధర్మిశెట్టి శ్రీనివాస్ రాయల్ ప్రమాణ స్వీకారం చేశారు. కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ధర్మిశెట్టి శ్రీనివాస్ రాయల్ ప్రమాణ స్వీకారం సందర్భంగా బద్వేల్ నుండి బలిజ సేవా సంఘం అధ్యక్షుడు సింగంశెట్టి వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో బ్రహ్మంగారి మఠంలో జరగబోయే ప్రమాణ స్వీకారానికి అధిక సంఖ్యలో బయలుదేరడం జరిగింది. అనంతరం శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని దర్శించుకోవడం జరిగింది. అనంతరం శ్రీ శ్రీ కృష్ణదేవరాయ బలిజ కాపు తెగ నిత్య అన్నదాన సంఘం భవనం నందు ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా ఒంటిమిట్ట పోతన సాహిత్యం పీఠం అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి శంకర్, రాష్ట్ర కాపునాయుడు అధ్యక్షుడు నారాయణ స్వామి రాయల్, పోరుమామిల సర్పంచ్ యనమల సుధాకర్, గండి క్షేత్రం చైర్మన్ కృష్ణతేజ ముందుగా జ్యోతి ప్రజ్వాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు. నిత్య అన్నదాన కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బలిజ సంఘం సోదరులు అందరూ కలిసిమెలిసి అందరూ ఒకే మాటపై ఉండాలని, ఆర్థికంగా రాజకీయాలలో పైకి రావాలని అన్నారు. అన్నదానం ఇక్కడ మనం ఏర్పాటు చేస్తున్నామంటే వంశం వృద్ధి చెందుతుంది. అది ధన రూపాయన ఇవ్వాలనేం లేదు, వస్తువు రూపాయన ఇవ్వచ్చు, లేకపోతే సహాయ రూపాయలు ఇవ్వచ్చు. కొంతమందికి ఆర్థిక స్థితి కూడా లేకపోయినప్పుడు కానీ నేను ఏదో ఒకటి అన్నదానానికి ఇవ్వాలనేటువంటి సంకల్పం ఉంటుంది కొంతమందికి. వాళ్ళు వచ్చి ఇక్కడ గదులు శుభ్రం చేయొచ్చు, వాళ్ళు వచ్చి ఇక్కడ సహాయం చేయొచ్చు, ఒక మంచి కార్యక్రమం జరుగుతుంటే మాండాల భోగాలు పెట్టచ్చు, ఇంకొక విధంగా కూడా శారీరకమైనటువంటి సేవ చేయొచ్చు. నేను అందరికీ చెప్పేది ఏంటంటే, నా గురించి నేను చెప్పుకోవడం నా కళ్ళకు నేను దండం పెట్టినట్లు అవుతుంది. రాష్ట్రం రెండుగా చీలిపోయినప్పుడు నేను పుట్టి పెరిగింది ఒంటిమిట్ట. నా ఒంటిమిట్ట రామాలయంలోనే రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరపాలని సొంత ఖర్చుతో ఉద్యమం జరిపిన ఎవరిని కూడా అప్పుడు నాకు పిచ్చి పట్టింది. దానికి ఏదో దేవస్థానం చేయడం ఆశిస్తున్నాడని అందరూ అనుకున్నారు. నాకు బాధ్యత నాకు అవసరం లేదు, నేను ధర్మోపచారం చేసేటువంటి నాకు సనాతన ధర్మకారని బిరుదు కూడా ఇచ్చారు. నేను ఒంటిమిట్ట పోతన సాహిత్య పీఠానికి అధ్యక్షుడిన దానశ్రీ, అలాగే వరండోలి తర్వాత మంచి మనసున్న వ్యక్తిగా మా ధర్మశెట్టి అశోక్ రాయలు ఎన్నుకున్నందుకు అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు మీకందరికీ ఆయన తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క బ్రహ్మగారి మఠంలో మనం చేస్తున్న కార్యక్రమాలు కానీ, ఈ యొక్క అన్నదాన సభలు కానీ 10 మంది 10 ఊళ్ళో చెప్పుకునే విధంగా ఆయన ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి మంచి పేరు, మంచి గుర్తింపు చేస్తారని, మన పరిచయంలోఅందరికీ మంచి పేరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మనము ఏ విషయంలో తక్కువ కాకూడదని మీరందరూ గమనించాలి. ఎందుకంటే రాయలసీమ చాలా వెనుకబడిన ప్రాంతం ఇది. ఇందులో పరిచయకులు చాలా ఎక్కువ మొదలు ఉన్నప్పటికీ పదవి అలంకరణలో కానీ ఎవరు కానీ ముందు ఉండి కనిపించే వాళ్ళు లేక చాలా మంది వెనకబడి ఉన్నారు. ఇది మీరందరూ గమనించాలి. ప్రతి ఒక్కరికి అవకాశం. బలిజా కాపు తెగ నిత్య సంఘం అధ్యక్షులుగా 21/6/2025 శనివారం నాడు ప్రమాణ స్వీకార పత్రాన్ని స్వీకరిస్తున్నాను. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవెలుపులతో జైవీలు నెమ్మది నిత్యము అన్నదానం చేయాలని, చేసే సేవ నా అదృష్టంగా కలిగింది. ఇది నా పూర్వజన్మ భావిస్తున్నాను. ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నా వృత్తి ధర్మాన్ని మా కమిటీ సభ్యులందరినీ త్రికరణ శుద్ధితో పరిపాలించేలా చేస్తారు. స్వామి సేవించడంతో పాటు